అల్లు అర్జున్ బెయిల్ రద్దు, కోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు, ఇంటి దగ్గర భారీ బందోబస్తు. మరోవైపు అల్లు అర్జున్కు నోటీసులు, విచారణకు హాజరు కావాలని ఆదేశం. గాంధీ భవన్లో అర్జున్ మామకు అవమానం. దీపా దాస్ మున్షితో భేటీకి చంద్రశేఖర్ ప్రయత్నం, పట్టించుకోకుండా వెళ్ళిపోయిన ఇన్ఛార్జి. ఇది ఇంకో దగ్గర వినాక నీట్గా చెప్తాం ఈ సంగతి ఏందనేది. కానీ మాకు మిగిలేది ఉరే, రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, మా బాధలు సర్కార్కు కనిపిస్తలేవా? సీఎం అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారా? మా ఊరికొస్తే మీ అబద్ధాలు తెలుస్తాయి. ఆదిలాబాద్లో ఉరితాళ్లతో రైతుల నిరసన. రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. రైతు బంధు కాదయ్యా సారు, రైతు భరోసా అని రాయండి. రైతు బంధు అంటే 5,000 రూపాయలే, రైతు భరోసా అంటే 7,500 రూపాయలు. జర ఇది రైతు బంధు అంటే ఇవ్వవలసింది 5,000 అనుకొని 5,000 ఇస్తామంటారు వాళ్ళు. కాబట్టి ఇది రైతు బంధు కాదు, రైతు భరోసా. రాసే పేపర్లు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, మీకు రావాల్సింది రైతు బంధు కాదు. రైతు బంధు కేసీఆర్ కాలం నాటిది, రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. ఈ సర్కార్కు మా కన్నీటి బాధలు కనిపించడం లేదా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముక్కుర కే గ్రామానికి చెందిన రైతులు సర్కార్ తీరుకు నిరసనగా మెడకు ఉరితాళ్లు వేసుకున్నారు. సోమవారం రోజున జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పంట పొలాల్లో ఉరిపెట్టుకున్నారు. రైతును కాపాడవలసిన ప్రభుత్వం కాటేస్తుందని, ఆదుకోవాల్సిన వాళ్ళే అసెంబ్లీలో అబద్ధాలు చెబుతూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పూర్తిగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు వచ్చి రైతు భరోసా ఇవ్వడం లేదని, రైతు రుణమాఫీ పూర్తిగా చేయడం లేదని వాళ్ళు ఆరోపించారు. రైతు జాతీయ దినోత్సవం సందర్భంగా సంబరాలు చేసుకోవాల్సిన వాళ్లకు ఉరితాళ్ళు పట్టుకొని పొలాల్లోనే ఉరి వేసుకునేదాకా తీసుకొచ్చిన సంవత్సరం లోపల రేవంత్ రెడ్డి గారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వాళ్ళ నుంటే వేడుకలు జరుపుకుంటారు. వాళ్ళేమో పొలాలకు ఉరితాళ్ళు పట్టుకొని పోయి ఈ ఉరితాళ్ళు వేసుకొని చచ్చిపోతాం నీ వల్ల అంటున్నారు. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మీది ప్రజా పరిపాలన, ప్రజలను హింసించే పరిపాలన అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లున్నదంటే, అపరిచితుడు సినిమాల్లో రాము అపరిచితుడు ఈ 2 క్యారెక్టరు రేవంత్ రెడ్డి గారు ఒక్కడే ప్లే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రాములాగా అనిపించిండు మనకు. అయ్యో అమాయకుడేమో, ఉన్నది ఉన్నట్టు చెప్తుండేమో, కేసీఆర్ రాక్షసుడేమో అనేటట్టు అందరినీ నమ్మించిండు. అధికారం ఎక్కినాక అపరిచితుడిగా తయారయ్యండి. ఏం చేస్తున్నావంటే నేను కాదు, అప్పుడేం చెప్పినావంటే నేను కాదు, అట్లున్నది. కాబట్టి ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి వేరే, ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి వేరే. రాము అపరిచితుడు ఈ 2 క్యారెక్టర్లు రేవంత్ రెడ్డి గారే ప్లే చేస్తున్నారు. అయ్యా ఈ ఆదిలాబాద్కు పోతేనాట నీ అబద్ధాల సంగతి ఏందో రైతులు చెప్తారట. జర పోయిరా మరి, ఓపికంటే ధైర్యం ఉంటే ఒకసారి పోయిరా. నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తావు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్తావు.